మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఒక సంఘటన, అద్భుతమైనటువంటి సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది పోతన జీవితానికి సంబంధించి. అంటే ఇందులో పోతన గారి యొక్క వ్యక్తిత్వం మరియు తెలుగు భాష యొక్క గొప్పతనం అనేటువంటిది ఇమిడి ఉంది. అయితే ఒకసారి పోతన గారు ఇంట్లో రాత్రి అందరూ పడుకున్న తర్వాత గజ్జల చప్పుడు వినిపించింది. అప్పుడు అందరూ పడుకున్నారు, చీకటి అయిపోయింది, రాత్రి 11 అయింది. ఎందుకమ్మా ఈ గజ్జల చప్పుడు అనుకొని దీపం పట్టుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి పోయేసరికి అక్కడ సాక్షాత్తు, అంటే ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సాక్షాత్తు సరస్వతీదేవి నిలబడ్డది. పోతన గారింట్లో సాక్షాత్తు తన ఎదురుగా సరస్వతీదేవి నిలబడ్డది. అది మామూలుగా నిలబడలేదు, వెక్కి వెక్కి ఏడుస్తున్నది. అప్పుడు భక్త పోతన గారు దగ్గరికి వెళ్ళి అమ్మగారి కాళ్ళ మీద పడి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నా నట్టేంట నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పమ్మా ఏం బాధ కలిగింది అని ఆ అమ్మవారి కాళ్ళు పట్టుకొని కాళ్ళ దగ్గర ఏడుస్తూ అమ్మవారిని వేడుకుంటుండు. ఏం జరిగిందమ్మా, ఏం బాధ కలిగింది నీకు అని. అప్పుడు ఆ అమ్మ చెప్పింది అన్నట్టు, నాయనా నువ్వు భక్త పోతనవు కదా, చాలా గొప్ప భక్తుడివి కదా, నువ్వు భాగవతాన్ని రచించావట. మరి అంత గొప్ప భాగవతాన్ని అందరూ కూడా రాసినవన్నీ కూడా రాజులకు ఇస్తున్నారు. మరి నీవెవరికి ఇస్తున్నావు, నీవు ఏ రాజులకు దాన్ని అమ్ముతున్నావు, ఏ రాజులకు దాన్ని అమ్ముతున్నావు అని అడిగిందన్నట్టు. లేదమ్మా, లేదు, నేను ఎవ్వరికీ అమ్మనమ్మా. ఆ యొక్క అద్భుతమైనటువంటి భాగవతాన్ని నేను ఏ రాజుకు కూడా అమ్మనమ్మా. నీకు నా యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా చెప్తున్నానమ్మా. నేను ఎవ్వరికి కూడా, ఏ కిరాతకులకు, ఏ నీచులకు ఎవ్వరికి కూడా అమ్మను. నేను సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేస్తానమ్మా. శ్రీరామచంద్రమూర్తికి ఆయన పాదాల ముందట నా భాగవతాన్ని సమర్పిస్తానమ్మా అని చెప్పడం జరిగింది. అది అంటే ఏ భాషలో కూడా ఇంత గొప్పతనం లేదు. ఏ భాషలో ఏ కవిని కూడా సాక్షాత్తు సరస్వతీదేవి అడిగినటువంటి దాఖలాలు లేవు. ఏ భాషలో ఏ కవిని కూడా, కేవలము తెలుగు భాషలో, అది కూడా గొప్ప భక్తుడైనటువంటి, గొప్ప ధార్మిక గ్రంథ రచయిత అయినటువంటి మరి భాగవతాన్ని, సంస్కృత భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించినటువంటి భక్త పోతనను మాత్రమే అడిగిందంటే చూడండి, భక్త పోతన ఎంత గొప్పవాడు, అదేవిధంగా తెలుగు భాష ఎంత గొప్పది. అందుకొరకనే తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అనడం జరిగింది. కాబట్టి మన తెలుగును కాపాడుకుందాం, తెలుగు భాషను కాపాడుకుందాం, తెలుగు జాతిగా వెలుగొందుదాం. జై తెలంగాణ.